Good morning. Verse of the day. Psalm chapter 7 and verses 1. Lord my God, I take refuge in you. Save and deliver me from all those who pursue me. Amen. మనం ఈ వాక్యం చూసుకున్నట్లయితే దిస్ ఇస్ అ సామ్ దట్ ఈస్ రిటర్న్ బై డేవిడ్. దావీదు అనే భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వే నా దేవుడవై ఉన్నావు, నీ అందు నేను రెఫ్యూజ్ తీసుకుంటున్నాను, సో నన్ను నా ప్రతి ఒక్క ఎనిమీ నుంచి తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏ రీతిగా అయితే దావీదు అనే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడో, ఒకవేళ మీరు అదే పరిస్థితిలో ఉన్నట్లయితే, ఒకవేళ ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు అటాక్ యూ, ఒకవేళ అన్ని దిక్కుల నుంచి మనుషులు మిమ్మల్ని అటాక్ చేయాలి అని అనుకుంటున్నట్లయితే, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఈ సింపుల్ ప్రేయర్ ఏదైతే దావీదు అనే భక్తుడు ప్రార్థన చేశాడో, అదే రీతిగా మీరు ఒకవేళ ప్రార్థన చేస్తున్నట్లయితే, దేవుడు ఈ రోజే మిమ్మల్ని వాళ్ళందరి నుంచి తప్పించును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ రీతిగా అయితే దావీదు అనే భక్తుడు ఆ డెలివరెన్స్ని ఎక్స్పీరియన్స్ చేశారో, అదే రీతిగా మీరు కూడా మీ లైఫ్లో ఆ డెలివరెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అని నమ్ముచున్నాను. I want to remind you that the mighty hand of the Lord is with you. దేవుని యొక్క గొప్ప హస్తము మీతో ఉంది. ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. కానీ దేవుని యొక్క సామర్థ్యత ఏంటి అంటే, అన్నిటిలోంచి మిమ్మల్ని తప్పించే అంత సామర్థ్యత, అంత శక్తి దేవునిలో ఉంది అని మీరు నమ్మాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.